ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 39వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ప్రియులారా, ప్రాముఖ్యంగా ఈ వాక్యంలో దేవుడు యోసేపునకు తోడై ఉండెను అనే మాట మనం చదివినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, దేవునికి కృతజ్ఞత పూర్వకంగా స్తుతి చెల్లించే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు యోసేపునకు తోడై ఉండడానికి యోసేపులో అంత ఘనతలు ఏమీ లేకపోయినప్పటికీ బలము బలగము, ఒకవేళ అతనికి ఎన్నో ఆధిక్యతలు లేకపోయినప్పటికీ కూడా, కన్నవాళ్ళు కొన్నవాళ్ళు దూరాన ఉన్నప్పటికీ కూడా దేవుడు యోసేపునకు తోడై ఉండి అనేక గొప్ప కార్యాలు చేసినట్లు చరిత్రలో మనం చదువుతూ ఉంటామండి. ప్రాముఖ్యంగా నా ప్రియమైన సహోదరులారా, దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు అన్నప్పుడు ఆ తోడై ఉన్న దేవుడు ఏం చేస్తాడు అనేది ఈ యోసేపు చరిత్రలోనూ ఇంకా కొంతమంది పరిశుద్ధుల యొక్క జీవిత అనుభవాల్లో మనం గమనించినప్పుడు దేవుడు తోడై ఉంటే ఏం చేస్తాడు, ఏం చేశాడు అనే విషయాల్లో మనం చూడగలుగుతామండి. వాస్తవంగా చాలా సందర్భాల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చాలామంది చెప్తుంటారండి. అయితే ఆ తోడై ఉన్న దేవుని యొక్క క్రియలు ఏంటి అని యోచించలేని, గుర్తించలేని గుడ్డితనంలో ఉంటారండి. ప్రియులారా, గమనించండి. కానీ ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడంట. అయితే ఆ తోడై ఉన్న దేవుని వలన యోసేపునకు కలిగిన ఆశీర్వాదం ఏంటి అని మనం చదివినప్పుడు ఇందులో మొదటిగా మనం ధ్యానించాలి. అదేంటంటే, యోసేపు ఒక నిందను భరిస్తూ చేయరాని నేరానికి దోషిగా ఎంచబడి చెరసాలకి అప్పగింపబడ్డాడండి. నేను క్రొత్తగా చెప్పవలసిన అవసరమేమీ లేదు. యోసేపు ఏనాడు దేవునికి దూరమైన వాడు కాడు, ఏనాడు దేవునికి విరోధంగా ప్రవర్తించిన వాడు కాదు, ఏనాడు దేవుని సన్నిధికి దూరమైన వాడు కాదు. దేవుడు నన్ను చూచుచున్నాడు, నేను ఒకరోజు ఆయన ఎదుట నిలబడాలి, ఆయన నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఆయనకు సమాధానం చెప్పాలి అని మంచి మనస్సాక్షి కలిగిన పరిశుద్ధ జీవితం కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు యోసేపు. అయితే నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలు యోసేపు జీవితంలో యోసేపుని మౌనంగా నిలబెట్టి వేశాయి. మాట ఏనును మాట్లాడకుండా ఎలాంటి శిక్ష అతని మీదకి వస్తున్నప్పటికీ కూడా ఆయన మౌనంగా నిలబడవలసి వచ్చినాయండి. పిల్లరా, తన తోబుట్టువులే అతనిని హింసించి నిందించి లోతైన గోతులో వేసేసి అతనిని తీసుకుని వెళ్ళి మిద్యానీయులకు అమ్ముతున్నప్పుడు యోసేపు మౌనంగానే ఉన్నాడండి. నేను ఏ నేరం చేశాను, ఎందుకు నా మీద అలా కక్ష కట్టారు, అయినా నన్ను ఇంతగా హింసించవలసిన అవసరమేముంది అని న్యాయ పోరాటం చేయలేదు, న్యాయం కొరకు ప్రయాసపడలేదు, తనలో ఉన్న నీతిని భక్తిని ప్రదర్శించుకోవాలని ఏనాడు కూడా సాహసించిన వాడు కాదు యోసేపు. అదేవిధంగా పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని మీదకి ఒక నింద వచ్చింది. ఆ సందర్భంలో సహితం అతనిలో ఉన్న యథార్థతని కానీ అతనిలో ఉన్న నీతిని కానీ ప్రదర్శించాలని ప్రయాసపడుతూ నేను ఈ నేరం చేయలేదు అని దానిని రుజువుపరచుకోవడానికి అతడు ప్రయాసపడలేదు. కానీ ఆ సందర్భాలలో మౌనముగా నిలిచి దేవునికి మాత్రమే తన వ్యాజ్యాన్ని అప్పగించిన వ్యక్తిగా కనిపిస్తాడు యోసేపు. ఈ చరిత్ర, ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు యోసేపు చెరసాలకు వెళ్ళాడు, ఆ చెరసాలలో దోషిగా నిలబడ్డాడు. ప్రిల్లరా, కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక ఆ చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షం కలిగేటట్లు చేశాడంటండి. అంటే మొదటిగా ఈ వాక్యంలో మనం గమనించాల్సింది, దేవుడు మనకు తోడై ఉంటే మన ఎదుటివానికి మన మీద కటాక్షం కలిగేటట్లు చేస్తాడు. మన పెద్దలైన వారికి, నడిపించే నాయకులైన వారికి, లేక అధికారులుగా ఉన్నవారికి మన ఎడల కటాక్షం కలిగేటట్లు చేస్తాడంటండి.
పిల్లరా, ఇది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. ఎందుకంటే మనం నిలిచిన చోట మన చుట్టూ ఉన్న ప్రజలకి మన మీద కటాక్షం కలిగేటట్లు చేస్తే ఇంకా ఎంత సమాధానకరమైన సహవాసంగా ఉంటుందో అనేది మనం యోచించాలండి. మనం ఉద్యోగం చేసే చోటే కానివ్వండి, వ్యాపారం చేసే చోటే కానివ్వండి, మనం నివసించే చోటే కానివ్వండి, అక్కడ నలుదిశలా ఉన్న ప్రజలకి మన మీద కటాక్షం కలిగినప్పుడు, మన మీద వాళ్ళకి దయ కలిగినప్పుడు, జాలి కలిగినప్పుడు వారితో మనతో వారికి ఆ సహవాస సంబంధం ఎలా ఉంటుంది అని అంటే మధురంగానే ఉంటుంది. యోసేపు చరిత్ర అది చూడగలుగుతాం. అతడు చెరసాలలోనే ఉన్నప్పటికీ కూడా అది చెరసాలగా లేదండి. అదేదో ఒక ఆత్మ సంబంధమైన సహవాసంలాగా అతడు ఆనందించిన అనుభవాలు మనం గమనిస్తామండి. చెరసాల అధికారియే యోసేపు పక్షాన దయచూపడం ప్రారంభించాడు. నా ప్రియమైన వారిలారా గమనించండి, ఇది అరుదైన అనుభవాలు కాదంటారా? ఈ రోజున ఒక ప్రాంతంలో నివాసం చేస్తున్నాము అనంటే ఆ చుట్టుప్రక్కల ప్రజలకి మన మీద దయ కలుగుతుందా, ఈర్ష్య కలుగుతుందా, ద్వేషం కలుగుతుందా, లేక మనమంటే కోపోద్రేకంతో ఊగిపోతున్నారా? వాళ్ళకి మనకు ఎంతవరకు సహవాస సంబంధాలు పటిష్టమవుతున్నాయనే ప్రశ్నకు వస్తే ఎంతమంది దీనికి సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారండి? చెప్పగలిగితే ఏం చెప్తారంటే, నేను మంచివాడినండి, వాళ్ళంతా చెడ్డవాళ్ళండి అని చెప్తారు. నేను నీతిమంతుడినండి, వాళ్ళంతా లోకస్తులండి అని చెప్తారు. నేను భక్తి కలిగిన వాడినండి, ఆ భక్తి వాళ్ళలో లేదండి అని చెప్పగలుగుతామే కానీ మన మీద చెరసాల అధిపతికి యోసేపు మీద కనికరం కలిగినట్లుగా మన మీద అనేకులకు కటాక్షం కలుగుతుందా, కనికరం కలుగుతుందంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే ఉన్నామని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదండి. చెరసాల అధిపతి ఏమి యోసేపునకు బంధువైన వాడు కాదు. చెరసాల అధిపతి ఏమి యోసేపునకు తన వంశంలో పుట్టినవాడు కాదండి. చెరసాల అధిపతి ఏమి హెబ్రీయుడేమి కాదండి. తన రక్త సంబంధి కాదు, ఇరుగు పొరుగు కాదు, లేకపోతే తెలిసిన వాళ్ళ పిల్లల ఒకడు కాదు యోసేపు. అయినప్పటికీ కూడా ఆ అన్యుల దేశంలో యోసేపుకి అనేకుల యొక్క కటాక్షం దొరికింది, అనేకుల దయాదాక్షణ్యములు పొందగలిగాడు. పెద్దల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క కరుణ కటాక్షములను యోసేపు పొందగలిగి ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి యోసేపు ఎదగగలిగాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఆయన మనకు తోడే ఉన్నప్పుడు మన అధికారులకు, మన పెద్దలకు, లేక మన చుట్టూ ఉన్న ఆ ప్రజల మధ్య మనల్ని నిలబెట్టి మన మీద వారికి కటాక్షం కలిగేటట్లు చేస్తాం. ఒక తల్లి నా దగ్గరికి ఏడుస్తూ వచ్చిందండి. నాయనా, 4 పిల్లలు ఉన్నారు నాకు, కానీ ఏ ఒక్కడు అంత ముద్దు పెట్టడయ్యా, ఏ ఒక్కడు నన్ను పరామర్శించడయ్యా, ఏ ఒక్కడు నన్ను పట్టించుకోడయ్యా అంటూ ఏడుస్తూ వచ్చింది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ 4 పిల్లలు 2 పిల్లలు మన ప్రార్థనా మందిరానికే వస్తారండి. నాకు ఒక వింత బాధ అనిపించింది. కన్న తల్లి కదా, మరి కన్న తల్లికి పిడికడు మెతుకులు పెట్టడానికి, ఒక ముద్దన్నం పెట్టడానికి ఏమైంది అని ఆ 2 పిల్లల్ని ఆరాధనకు వచ్చిన రోజున ఆపి వాళ్ళతో మాట్లాడాను. బాబు, తల్లికి కాస్త ఆకలి తీర్చండి, తల్లిదండ్రుల ఆశీస్సులు మనకు కావాలి కదా, తల్లిదండ్రుల దీవెనలు మనకు కావాలి కదా, మనం దీర్ఘాయుష్మంతులము కావాలి అని అనుకుంటే తల్లిని తండ్రిని సన్మానింపమని దేవుని వాక్యం చెప్తుంది కదా. సన్మానించకపోయినా పర్లేదు, కానీ కాస్త అన్నం పెట్టి పోషించండి అయ్యా బాబు అని సరదాగా మాట్లాడానండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ 2 పిల్లలు అప్పుడు నాతో చెప్పడం ప్రారంభించారు, అన్నా, తల్లిని పోషించుకోవడం మాకు భారమేమీ కాదు, తల్లి ఆకలి తీర్చడం మాకు భారమేమీ కాదు, కానీ ఆ తల్లి ఎలాంటి ప్రవర్తన కలిగినది అంటే, ఒక రోజుకి ఇంచుమించు 2-3 సినిమాలు చూడందే ఆమెకి నిద్ర పట్టదు. ఆ వయసులో కూడా సినిమా పిచ్చి. మేము ఎన్నోసార్లు చెప్పాం, ఎన్నోసార్లు మందలించాం, ఎన్నోసార్లు మార్చుకోమని, ప్రవర్తన మార్చుకోమని చెప్పాం, కానీ మారదే. నా ప్రియులారా, అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు తల్లి మీద బిడ్డలకి కటాక్షం కలగట్లేదు, ఎందుకు తండ్రి మీద పిల్లలకి కటాక్షం కలగట్లేదు అంటే, ఆ దేవుని తోడు లేదు గనుక ఆ తల్లికి
ఆ దేవుని సన్నిధి లేదు గనుక, ఆ దేవుని సముఖము లేదు గనుక ఆమె మీద కడుపును పుట్టిన బిడలకే కటాక్షం కలగట్లేదు. నేను ఆ మాట మీతో చెప్పనా నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు తోడై ఉంటే మనము మరొకరి కటాక్షం కొరకు మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మనం నిలిచింది బడబాగ్ని జ్వాలయే అయినా, మనం నిలిచింది చీకటి కెరటమేనైనా, ఆ చీకటి కెరటాల మధ్య దేవుడు ఒక వెలుగైన దీపాన్ని చూపిస్తాడు. కఠినమైన కఠోరమైన మనస్తత్వం కలిగిన ప్రజలకి మన మీద దయను పుట్టిస్తాడు, కనికరాన్ని పుట్టిస్తాడు, కటాక్షాన్ని పుట్టిస్తాడు. గనుక నా ప్రియులరా, అధికారులతోనూ పెద్దలైన వారితోనూ మనం సమాధానము కలిగిన వారమై వారి కటాక్షాన్ని మనం పొందుకోవాలి. వాళ్ళ దీవెనలు మనం అనుభవించాలంటే ఆ దేవుని తోడు మనకు ఉండి తీరాలి. మరొక మాట కూడా నేను యోసేపు చరిత్రలోని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే దేవుడు తోడై ఉంటే రెండవ అనుభవం ఏంటి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 39వ అధ్యాయం 5వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ప్రియులారా, యోసేపు చేతికి ఆ ఇంటి యజమానుడు సమస్తము కూడా అప్పగించాడంటండి. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే యోసేపు చేత సమస్త కార్యములు సఫలమవుతూ ఉండడం ఆ ఇంటి యజమానుడు గమనించాడండి. అంటే దేవుడు మనకు తోడై ఉంటే మన సమస్త కార్యాలు సఫలమవుతాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో కొందరు వాళ్ళు కార్యాలు సఫలం కావాలని మంచి రోజులు వెతుక్కుంటుంటారండి. ఇది ఏ రోజు? ఇది మంగళవారమా, ఇది శుక్రవారమా, ఇది శనివారమా అని వారాలు చూస్తుంటారు, రోజులు చూస్తుంటారండి. మరి కొంతమంది సమయాన్ని 2 గంటల 30 నిమిషాలు, 12 గంటల 7 నిమిషాలు ఇలాగా సమయాన్ని వాళ్ళు వెతుకుతుంటారండి. ఎందుకంటే ఆ టైంలో ఆ సమయంలో చేస్తే ఆ కార్యం సఫలం అవుతుంది అట్లాగని. ఏమంటే అలాగైతే ఆ మంచిది కాని సమయాన్ని ఎవరిచ్చారు? దేవుడు చేసినవన్నీ మంచివే కదా. ఆయన చేసినవన్నీ ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని ఆయన ముద్ర వేశాడు కదా. అలాగైతే ఈ సమయమే మంచి సమయము అయితే మరి మంచిది కాని సమయాన్ని ఎవరు కలుగు చేశారు? ఆ మంచిది కాని దానిని దేవుడు మనకెందుకు ఇస్తాడు? ఇలాంటి ఆలోచన చాలామందికి ఉండదండి. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిల్లో ఏది మంచిది కానిది ఆయన మనకు ఇవ్వలేదు. సమస్తము కూడా మంచి ఈవులనే ఆయన మనకు అనుగ్రహించాడు. శ్రేష్టమైన వాటిల్నే ఆయన మనకు అనుగ్రహించాడు. గొప్ప వాటిల్నే మనకు పంచాడు. ఉన్నతమైన వాటినే ఆయన మనకు కనపరిచాడు. కానీ ఆయన చేదైన వాటిల్ని ఆయన మనకు ఎప్పుడు కూడా చేరువ చేసిన వాడు కాడు. ఆ తండ్రి అయిన జ్యోతిర్మయుడైన దేవుడు. కానీ రోజున సమయాన్ని చూసేవాళ్ళు, దినాలను చూసేవాళ్ళు, ఇంకా దిక్కుల్ని చూసేవాళ్ళు, ఇలాగా అల్పమైన వాటి మీద మనసు పెట్టే ప్రజల్ని మనం చూస్తున్నామండి. కానీ ఈ చరిత్రలో మనం చదివితే దినాలు కానీ, సమయాలు కానీ, దిక్కులు కానీ కాదు, కానీ అసలు సర్వసృష్టికర్త అయిన దేవుడే యోసేపుకు తోడుగా ఉన్నప్పుడు అతని చేత సమస్త కార్యాలు సఫలమవుతూ వచ్చాయండి. ఈరోజు నేను ఒక మాట మీతో చెప్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తుంటాం. రాత్రి బౌళ్ళు శ్రమపడి రెక్కల ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి మనం శ్రమపడుతూ ఉంటాం. కానీ మన వలన కార్యాలు సఫలము కావాలి అన్నప్పుడు నా ప్రియ సహోదరులరా, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడై ఉంటేనే ఆ కార్యాలు సఫలమవుతాయండి. దేవుని తోడు లేకుండా ప్రారంభించిన ఏ పనిలో కూడా మనకు నెమ్మది ఉండదు, మనకు విశ్రాంతి ఉండదు, మనకు ప్రశాంతత కలగదు, అందులో మనకు ఎలాంటి దీవెన కలగదు అనే విషయాన్ని మనం గమనించాలండి. ఆచారంగా ఈ రోజున అనేక కార్యక్రమాలు కనబడుతున్నాయి. అవి నేను మరలా మీకు క్రొత్తగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. వాటన్నిటికంటే మిన్నగా దేవుని తోడుని
మనం కలిగి ఉండడానికి, ఆయనతో కలిసి సహజీవనం చేయడానికి, ఆయనతో మనతో ఆయన కలిసి మెలిసి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విలువ కలిగిన బ్రతుకుని బ్రతకడానికి మనం తీర్మానం చేసుకుంటే నిశ్చయముగా మన కార్యములన్నీ అవి సఫలమవుతాయనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఆఖరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే హిజ్కియా రాజును గురించి మనం చాలాసార్లు చదువుకుంటుంటామండి. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం నేను చదువుతున్నాను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవరికి? రాజు అయిన హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడంటండి. అయితే తోడుగా ఉన్నందువలన ఏం జరిగింది? తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తాను వెళ్ళిన చోటెల్లా అతనికి జయమే కలిగిందంట. రాజుల చరిత్రలో మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు జయ అపజయాలు అనేవి సర్వసాధారణమండి. ఒక రోజున జయాన్ని పొందవచ్చు, మరొక రోజున అపజయం రావచ్చు. ఈ జయ అపజయాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అనుభవాలు. కానీ ఆ మాట హిజ్కియా చరిత్రలో వర్తించదండి. ఎందుకంటే తాను వెళ్ళిన చోటల్లా అతనికి జయమే కలుగుతూ వచ్చింది. అపజయము ఎరుగని వాడు. ఎందుకని? తన బలమును బట్టి, తన బలగమును బట్టి, తనకున్నటువంటి సామర్థ్యతను బట్టి అంటే కానే కాదండి. సర్వశక్తి కలిగిన దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అందుచేత తాను వెళ్ళిన చోటల్లా, ఇది మా వాళ్ళ దగ్గర ఉండే పని గనుక ఇది సఫలమైంది, ఇది పరాయి దేశంలో జరుగుతున్న పని గనుక ఇది విఫలమైంది, ఇది నాకు బాగా అనుభవం ఉన్నది కనుక ఇందులో రాణించగలిగాను, అందులో అనుభవం లేదు కనుక ఓడిపోయాను, ఇలాంటి అనుభవాలు లేవండి. తాను వెళ్ళిన ఏ స్థలమైనప్పటికీ, తాను నిలిచిన స్థలం ఏదైనప్పటికీ, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అతడు సఫలమవుతూ వచ్చాడు. తాను వెళ్ళిన చోటల్లా అతనికి జయమే కలుగుతూ వచ్చింది. అవునండి నా ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎండిన ఎడారిలో కూడా సెలయేర్లు పుడతాయండి. చిత్త చీకటిలో కూడా చిరుదీపం కనిపిస్తుందండి. మరణములో కూడా జీవం ప్రాప్తిస్తుందండి. ఆనందించగలుగుతామే కానీ దుఃఖించలేమండి, స్తుతించగలుగుతామే కానీ సణుక్కోలేమండి. అన్ని విషయాలలో కృతజ్ఞత కలిగిన వారమై ఆయనకు రుణపడి బ్రతకాలన్న భావన హృదయంలో పెళ్ళుపుకుతుందే కానీ ఎప్పుడు కూడా సతికలబడమండి. ఆయన మనకు తోడే ఉంటే మనకు జయమే కలుగుతుంది. ఈ రోజున మనకు జయం కలుగుతుందా? అపజయాలమయమవుతున్నామా? చాలామంది చెప్తుంటారు, అయ్యా ఎప్పుడు ఇంట్లో కూర్చోడు, రాత్రింబవళ్ళ కష్టపడతాడు, కానీ చేసిందల్లా కూడా దివాలా బోర్డు పెట్టాల్సి వస్తుందే కానీ అందులో మేము రాణించలేకపోతున్నామని చెప్తారండి. చదివిన చదువులలో కానివ్వండి, చేస్తున్న వ్యాపారాలలో, ఉద్యోగాలలో కానివ్వండి, పలు విధములుగా మన వ్యక్తిగత బ్రతుకులలో ఒక ఘన విజయాన్ని చూడాలనే కానీ అపజయం మనం చూడకూడదు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం చదువుతాము. నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు ఆయన. ఎలా జయించాడు? ఆయనకు ఆటంకాలు రాలేదా? అవరోధాలు కలగలేదా? శత్రువులు ఆయన మీద విరుచుకుపడలేదా? ఎన్ని శత్రువులు విరుచుకుపడినా, ఎంత ఆటంకాలు ఆయన మీద విరుచుకుపడినా ఆయన అన్నింటిని జయించుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే యేసుప్రభు కూడా చెప్పాడు, ఆ తండ్రి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఒంటరిని కాను, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కనుక నాకు జయమే కలుగుతుంది అన్నాడు. ఎంతవరకు ఆయన జయించుకుంటూ వెళ్ళాడంటే ఆయన పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచాడు. మృత్యుంజయుడై ఆయన మరలా లేచి సజీవుడిగా ఈ లోకములో భూమిపై ఆయన నిలిచాడు. ఆయన ప్రజలకు ఆయనగా ప్రత్యక్షపరుచుకున్న ఏకైక దేవుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక నా ప్రియులారా, ఆ దేవుడు మనకు తోడై ఉంటే 3 ఆశీర్వాదాలు నేను ఈ పూట క్లుప్తంగా మీతో చెప్తూ వచ్చాను. ఒకటి, మన యొక్క పెద్దలు లేక అధికారులు లేక మన ఎదుట ఉన్న వారి యొక్క కటాక్షం మనకు కలుగుతుంది.
మన ఎడల వాళ్ళకి కటాక్షం కలుగుతుంది. వాళ్ళ దయను, వాళ్ళ యొక్క కనికరాన్ని మనం పొందుకోగలుగుతామండి. రెండవది, ఆయన మనకు తోడే ఉంటే మన కార్యములన్నీ సఫలమవుతాయండి. మూడవది, మనము వెళ్ళిన ప్రతి చోట మనకు జయమే కలుగుతుంది. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేసి ఆయన తోడు నిత్యము మనకు అనుగ్రహించి ఆయన మనతో నడిచి నిలిచి మనలను ఆయనతో చేపట్టి నడిపించుకొనును గాక. దేవుని యొక్క కనికరం కటాక్షం నిండుగా మెండుగా సమృద్ధిగా మనకు కలుగును గాక. అందరు తలలు వంచండి. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నైనా. మీరు మాకు తోడే ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక 2-3 విషయాలు మేము తెలుసుకోగలిగాము. అవును, మీరు మాకు తోడే ఉండాలి, మా నడక నేర్పాలి, మాకు గమ్యమై ఉండాలి, మా అడుగును స్థిరపరచాలి, మమ్మల్ని విజయవంతంగా మీరే మమ్మల్ని మార్చాలి. గనుక శిరస్సు వంచి మీ ఆధిపత్యానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మీరు మాకు నిత్యము తోడే ఉండాలని ఆశిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.